హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్. ఈరోజు వీడియోలో అనుకోకుండా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు అప్పటికప్పుడు చాలా ఈజీగా ఫస్ట్ టైం ప్రిపేర్ చేసే వాళ్ళైనా సరే పక్కా కొలతలతోటి ప్లెయిన్ బిర్యానీని అలాగే ఆలూ కుర్మాని మంచి రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఈ రెండింటి కాంబినేషన్ నిజంగా చాలా చాలా రుచిగా ఉంటుంది. సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ప్లెయిన్ బిర్యానీని అలాగే టేస్టీగా ఉండే ఆలూ కుర్మాని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ మనం బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం బియ్యాన్ని నానబెట్టుకోవాలి. దానికోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి 2 గ్లాసుల బాస్మతి బియ్యాన్ని వేసుకోండి. ఇవి వచ్చేసి 1/2 కేజీ ఉంటాయి అన్నమాట. వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసి ఇందులోకి నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని కనీసం ఒక 30 నిమిషాల పాటు నానపెట్టుకోండి. ఇలా నానపెట్టుకుంటే మనకి రైస్ అనేది ఉడికిన తర్వాత చక్కగా బాగా పొడవుగా వస్తుంది అనమాట. సో ఈ బియ్యం అనేది నానేలోపు మనం చక్కగా ఆలూ కుర్మాని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ ఆలూ కుర్మాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక కడాయిని పెట్టుకొని కడాయి వేడైన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోనే పావు టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్లో బాగా మెత్తబడేంత వరకు వేయించుకోండి. చూడండి, ఉల్లిపాయ ముక్కలు ఇలా మెత్తబడిన తర్వాత ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది చక్కగా వేగిన తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర పొడి, మీరు తినే కారానికి తగ్గట్టుగా 1 నుంచి 1.5 టీ స్పూన్ల వరకు కారాన్ని కూడా వేసుకోండి. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలిపేసి లో ఫ్లేమ్లో వీటిని 1 నిమిషం పాటు వేయించుకోండి. ఇలా ధనియాల పొడి, జీలకర్ర, కారం వేసిన తర్వాత ఖచ్చితంగా మంటను లో ఫ్లేమ్లో పెట్టుకొని జస్ట్ 1 నిమిషం పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 కప్పు వరకు కమ్మటి పెరుగును వేసుకొని మంటని లో ఫ్లేమ్లోనే ఉంచుకొని కలుపుతూ మరొక నిమిషం పాటు ఉడికించుకోండి. మీరు మంటని హైలో కానీ మీడియంలో కానీ పెట్టారంటే ఈ పెరుగు అనేది విరిగిపోయినట్లుగా అయిపోయి గడ్డలు కట్టేస్తుంది అనమాట. అందుకని లో ఫ్లేమ్లోనే పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఈ పెరుగు అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా 1 నిమిషం పాటు కలుపుకుంటూ ఈ పెరుగును కూడా కొంచెం ఉడికించుకోవాలి. అండ్ అలానే ఈ కర్రీ కోసం ఖచ్చితంగా కమ్మగా ఉండే ఫ్రెష్ పెరుగునే వేసుకోవాలి. పెరుగు అనేది కొంచెం పులిసినా సరే ఈ కర్రీ టేస్ట్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. అందుకోసం కమ్మగా ఉండే ఫ్రెష్ పెరుగునే వేసుకొని ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోండి. సో 1 నిమిషం పాటు పెరుగుని చిన్న మంట మీద ఉడికించిన తర్వాత ఇందులోకి 4 మీడియం సైజులో ఉండే బంగాళాదుంపల్ని ఉడికించి పైన తొక్కు తీసేసి ఇలా కొంచెం మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. నెక్స్ట్ ఇందులోనే ఒక 3 నుంచి 4 వరకు పచ్చిమిర్చిని ఇలా కట్ చేసుకొని వేసుకోండి. ఇలా పచ్చిమిర్చిని వేసుకొని ఒకసారి బాగా కలిపేసి మీకు ఎంతైతే గ్రేవీ కావాలో ఆ గ్రేవీకి తగ్గట్టుగా 1 గ్లాసు వరకు నీళ్ళని వేసుకొని ఒకసారి మళ్ళీ కలిపేసి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు ఈ కర్రీని ఉడికించుకోండి. మనం ఆల్రెడీ బంగాళాదుంప ముక్కల్ని ఉడికించుకునే వేసుకున్నాం కాబట్టి పెద్దగా టైం ఏం పట్టదు. నేనైతే ఇక్కడ ఒక 12 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత మూత తీసి చూపిస్తున్నాను. చూసారా, మనకి నూనె అనేది ఇలా సపరేట్ అవుతూ కుర్మా అనేది చక్కగా ఉడికిపోయి ఉంటుంది అనమాట. మనకి ఏ కూర అయినా సరే ఇలా నూనె పైకి తేలుతుంది అంటే మనకి అంతా కూడా చక్కగా ఉడికిపోయినట్లే అర్థము. పెద్దగా టైం ఏం పట్టదు మీకు. కర్రీ అనేది చూడడానికి చాలా ఈజీగా ఉంది కదా. టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇలా ఒక 10 నిమిషాల పాటు ఉడికించుకొని నూనె పైకి తేలిన తర్వాత ఇప్పుడు ఇందులోకి డ్రై రోస్ట్ చేసిన కసూరి మేతిని 1 టీ స్పూన్ వరకు తీసుకొని దాన్ని ఇలా చేత్తో కొద్దిగా క్రష్ చేసినట్లుగా వేసుకోండి. మీరు కసూరి మేతిని మామూలుగా ఎంటీ ప్యాన్లోనే వేయించేసుకొని ఇలా చేత్తో నొక్కారంటే చక్కగా క్రష్ అయిపోతుంది అనమాట. కసూరి మేతి అంటే ఎండు మెంతాకు ఉంటుంది కదా, దాన్ని కసూరి మేతి అంటారు. మనకి సూపర్ మార్కెట్లో డబ్బాల్లో ప్యాకెట్స్లో ఈ కసూరి మేతి అనేది ఈజీగా అవైలబుల్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఇందులోకి ఒక పావు టీ స్పూన్ దాకా గరం మసాలా వేసి ఒకసారి కలిపేసి జస్ట్ 1 నిమిషం పాటు ఉడికించుకోండి. 1 నిమిషం పాటు ఉడికించుకున్న తర్వాత ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసేసి ఒకసారి కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నారంటే
ఎంతో రుచిగా ఉండే ఆలూ కుర్మా రెడీ అయిపోయింది. ఈ ఆలూ కుర్మా అనేది అన్నం, చపాతీ, బిర్యానీ, రవ్వ దోశ, అలాగే సెట్ దోశకు కూడా చాలా బాగా సెట్ అయిపోతుంది. మనం ప్రిపేర్ చేసుకునే ఈ ప్లెయిన్ బిర్యానీకి అయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. సో మనకి బియ్యం నానేలోపు చక్కగా మనకి ఆలూ కుర్మా అనేది రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఒక 30 నిమిషాల తర్వాత మనకి బియ్యం చక్కగా నానిపోయి ఉంటాయి. స్టవ్ ఆన్ చేసి మీరు ఏ గిన్నెలో అయితే బిర్యానీ చేసుకోవాలి అనుకుంటున్నారో లోతుగా ఉండే ఒక గిన్నెను పెట్టుకొని అందులోకి ఒక 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె, అలాగే 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని వేడి చేసుకోండి. మీరు నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే మొత్తం నూనె వేసుకోవచ్చు, లేదు అంటే మొత్తం నెయ్యితో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో నూనె వేడైన తర్వాత ఇందులోకి 1 దాకా షాజీరా, అలాగే 5 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క, 5 యాలకులు వేసుకొని వీటిని 1 నిమిషం పాటు లో ఫ్లేమ్లో వేయించుకోండి. 1 నిమిషం వేగిన తర్వాత ఇందులోకి 2 అనాస పువ్వులు, అలాగే 2 బిర్యానీ ఆకులు, 1 జాపత్రి వేసుకొని ఒకసారి కలుపుకోండి. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 2 మీడియం సైజ్ ఉల్లిపాయల్ని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ ఉల్లిపాయ ముక్కల్ని కలుపుకుంటూ ఒక 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి 2 టీ స్పూన్ల దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. సో ఒక 2 నిమిషాల పాటు ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెడీమేడ్ బిర్యానీ మసాలా ప్యాకెట్ ఉంటుంది కదా, ఆ రెడీమేడ్ బిర్యానీ మసాలా ప్యాకెట్లో నుంచి 1 టీ స్పూన్ బిర్యానీ మసాలాని వేసుకోండి. అలాగే కొద్దిగా పుదీనా కూడా వేసేసి ఈ పుదీనా ఆకుల్ని 1 నిమిషం పాటు ఈ నూనెలో కొంచెం మగ్గించుకోండి. ఇలా 1 నిమిషం పాటు మగ్గించుకున్న తర్వాత ఇందులోకి ఇప్పుడు మనం ఎసరు కోసం నీళ్ళను వేసుకోవాలి. దానికోసం ఇందాక మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యాన్ని నానబెట్టుకున్నారో అదే గ్లాస్ తోటి 2 గ్లాసుల బియ్యానికి 3 నీళ్ళను వేసుకోండి. అండ్ అలానే ఒక 3/4 గ్లాసు వరకు కాచి చల్లార్చిన పాలను వేసుకోండి. ఇలా పాలను ఎసరులో వేసి బిర్యానీ ప్రిపేర్ చేశారంటే దీని రుచి మాత్రం నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీరు ఎప్పుడైనా ట్రై చేయలేదు అంటే ఇలా ఒకసారి ట్రై చేస్తే మళ్ళీ మళ్ళీ ఖచ్చితంగా ఇదే విధంగా ప్రిపేర్ చేస్తారు. అంత టేస్టీగా ఉంటుంది. సో ఇలా 3/4 గ్లాసు పాలను కూడా వేసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పును కూడా వేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 టీ స్పూన్ల వరకు ఉప్పును వేసుకున్నాను. ఉప్పును వేసుకొని ఒకసారి కలిపేసి ఇందులోకి 3 పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కొంచెం ఘాట్లు పెట్టుకొని వేసుకోండి. పచ్చిమిర్చిని కూడా వేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి కలిపేసి ఈ ఎసర్ని మీడియం ఫ్లేమ్లో బాగా మరిగించుకోండి. సో మనకి ఎసరు చూసారా ఇలా చక్కగా మరిగేటప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ముందుగా ఒక 30 నిమిషాల పాటు బియ్యాన్ని నానబెట్టుకున్నాం కదా, ఆ బియ్యంలో ఉన్న ఎక్స్ట్రా నీళ్ళన్నీ కూడా వంచేసి నానబెట్టుకున్న బియ్యాన్ని మాత్రమే ఈ ఎసరులోకి నెమ్మదిగా వేసుకోండి. ఇలా బియ్యాన్ని అంతా కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఒకసారి నెమ్మదిగా కలుపుకొని మంటని హై ఫ్లేమ్లో పెట్టేసి ఒక 3 నిమిషాల పాటు ఉడికించుకోండి. 3 నిమిషాల తర్వాత ఎసరంతా కూడా అంటే నీళ్ళంతా కూడా ఇలా కొంచెం దగ్గర పడి రైస్ కొద్దిగా ఉడుకుంటుంది అనమాట. ఇప్పుడు ఒకసారి నెమ్మదిగా కలుపుకోండి. మీరు ఎలా పడితే అలా కలిపేశారంటే ఈ బాస్మతి రైస్ అనేది విరిగిపోతుంది అనమాట. అందుకోసం నెమ్మదిగా ఒకసారి ఇలా కలుపుకొని మంటని ఇప్పుడు లో ఫ్లేమ్లోకి పెట్టుకోండి. ఫస్ట్ మనం 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాం కదా, ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మరొక 5 నిమిషాల పాటు మూత పెట్టేసి ఈ రైస్ని ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి నెమ్మదిగా ఈ అడుగున ఉన్న రైస్ని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఇలా నెమ్మదిగా పైకి వచ్చేటట్లుగా ఈ రైస్ని సర్దుకోండి. ఇలా అడుగున ఉన్న రైస్ని పైకి, అలాగే మనకి పైన ఉన్న రైస్ అనేది అడుక్కు వెళ్ళిపోవాలన్నమాట. ఇలా ప్రిపేర్ చేసుకుంటే మనకి రైస్ అంతా కూడా చక్కగా ఉడుకుతుంది అనమాట. సో ఇలా అడుగున రైస్ని పైకి వేసుకున్న తర్వాత నేను ఇక్కడ ఒక 10 నిమిషాల ముందు వేడి వేడి పాలలో కొద్దిగా కుంకుమ పువ్వును వేసుకొని నానబెట్టుకున్నాను. ఆ కుంకుమ పువ్వు పాలను ఇందులోకి వేసుకుంటున్నాను. ఒక 4 టేబుల్ స్పూన్ల పాలలో వేసుకుంటే సరిపోతుంది. మీ దగ్గర ఒకవేళ కుంకుమ పువ్వు లేకపోతే ఈ స్టెప్ స్కిప్ చేసినా కానీ నో ప్రాబ్లం. కాకపోతే కొంచెం కలర్ఫుల్గా ఉండడం కోసం నేను ఇలా కుంకుమ పువ్వు పాలను వేసుకుంటున్నాను అనమాట. సో ఇలా కుంకుమ పువ్వు పాలను కూడా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మీద 1 టీ స్పూన్ దాకా నెయ్యిని, అలాగే కొద్దిగా పుదీనా ఆకులు, ఒక 10 నుంచి 15 వరకు వేయించిన జీడిపప్పులను వేసుకోండి. ఈ జీడిపప్పు వేసుకోవడం కూడా పూర్తిగా ఆప్షనలే. తర్వాత మీ దగ్గర ఉంటే కొద్దిగా ఫ్రైడ్ ఆనియన్స్ని వేసుకోండి, లేకపోతే ఇవి కూడా స్కిప్ చేసేయచ్చు. టేస్ట్లో ఎలాంటి చేంజ్ ఉండదు అనమాట. సో ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకున్న తర్వాత మూత పెట్టేసి మరలా దీన్ని ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే
ఉడికించుకోవాలి. ఫస్ట్ 3 నిమిషాల పాటు హై ఫ్లేమ్లో ఉడికించుకున్నాము. తర్వాత ఒక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకొని అడుగున ఉన్న రైస్ని పైకి, అలాగే పైన ఉన్న రైస్ని అడుగుకి వెళ్ళేటట్టుగా నెమ్మదిగా ఒకసారి కలుపుకున్నాము. కలుపుకున్న తర్వాత ఇవన్నీ కూడా వేసుకొని మళ్ళీ మూత పెట్టేసి మరొక 5 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకుంటున్నాం. టోటల్గా మనకి 13 నిమిషాల్లో ఈ బిర్యానీ అనేది రెడీ అయిపోతుంది. సో ఒక 5 నిమిషాల పాటు ఇలా లో ఫ్లేమ్లో ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఒక 10 నిమిషాల పాటు మూత తీయకుండా అలానే వదిలేసేయండి. 10 నిమిషాలు అయిన తర్వాత మూత తీసేసి మీకు చూపిస్తున్నాను, చూసారా? వావ్, గుమగుమలాడిపోతూ చూడగానే తినాలనిపిస్తుంది, అంత టేస్టీగా ఉంది. ఇలా ప్లెయిన్ బిర్యానీని ప్రిపేర్ చేసుకొని మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకున్న ఆలూ కుర్మాతో సర్వ్ చేసుకోండి. నిజంగా చాలా 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 టేస్టీగా ఉంటుంది. ఇక్కడ మీకు చూపిస్తున్నాను, చూసారా? మనకి ఎక్కడ కూడా ఒక్క మెతుకు కూడా అతుక్కోకుండా చక్కగా పొడి పొడిలాడుతూ చాలా బాగా వచ్చింది కదా ఈ ప్లెయిన్ బిర్యానీ. సో తప్పకుండా ట్రై చేస్తారు కదా. ట్రై చేసిన తర్వాత ఖచ్చితంగా మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేసుకోవడం మర్చిపోరు కదా. థ్యాంక్ యూ.